హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకం, నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చికెన్ అయితే ఫెరన్లో పెడుతున్నానండి. చికెన్ బాబా ఒక్కకేనండి. ఇదిగోండి చికెన్ అయితే. నాకు ఈ వీడియో తీసి వాళ్ళు ఎవరు లేరండి, నేను వీడియో తీసుకోవాలి కదండి, అందుకనేనండి ఫోన్లో అయితే వీడియో తీసుకుంటున్నానండి. చికెన్ అయితే ఇది బాగుందండి, బాగా ఒక్కొక్కరికేనండి ఫెరన్లో పెడతాను. అందరికైనాయితేనండి స్కిన్ తీస్తారండి, అందరైతే స్కిన్ తీసుకుంటారండి. నేను స్కిన్ తీతానండి, అదన్నా కూర ఉన్న బిర్యానీ ఉన్న స్కిన్ తీతానండి. ఇప్పుడైతే ఫెరన్లో పెడుతున్నానండి. ఫెరన్ అంటే ఓపెన్లో పెడుతున్నానండి, అంతే ఖత్తర్లో ఫెరన్ అంటారండి. నేనైతే ఓవెన్లో పెడుతున్నానండి, అందుకనే స్కిన్ తీయలేదండి. ఇలా క్లీన్గా చేసుకునండి. ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కలుపుకోవాలండి, వాష్ చేసుకోవాలి. నేనైతే వాష్ చేసేస్తానండి. ఈసారి అయితే వాష్ చేసినప్పుడు కూడా చూపిస్తానండి. ఓకేనండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. నేను ఇలా అవన్నీ సపోర్ట్ ఎప్పుడు నాపై చూపించండి. మీలో ఒక సిస్టర్గా, ఒక తల్లిగా, ఒక అక్కగా అందరూ నన్ను ఆదరిస్తారని ఉంచున్నానండి. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నాను. ఓకేనండి. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తప్పకుండా మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడైతే ఇదిగోండి మసాలా అంటారండి, ఇది అన్నీ మిక్స్ అయి ఉంటుందండి, మిక్స్డ్ మసాలా. ఇది ఇక్కడ మసాలాలు తక్కువగా వాడతారండి. మా బాబా అందులోకి మా మామ అయితే అసలు మసాలాలు ఎక్కువ వాడరండి. నేను తక్కువగా నేను కూరలు ఉన్నా ఏదన్నా తక్కువగానే వేస్తానండి. బాబా మామకి పిల్లలైతే స్పైసీగా తింటారండి, అంటే కారంగా తింటారండి. మా పిల్లలైతే మా బాబా మా మామ అయితే తినరండి. ఎందుకండి మిక్సర్ మసాలా వేసాను కదండి, బహారా అంటారండి, వాళ్ళు బహారా అంటారండి. ఓకేనండి. ఇది మెలాండ్ ఉప్పండి మన భాషలో. ఆ రాళ్ళు ఉప్పే వాడతారండి వాళ్ళు, సాల్ట్ కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇది అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇదైతే పసుపండి. ఇది కమ్మోన్ అంటారండి, జీలకర్ర పౌడర్ అండి. ఇది అయితే హాప్రికా పౌడర్ అంటారండి. అది మనం ఇంటికాడ కారంలాగా ఉంటుంది కానండి, ఇది కారం తక్కువ అండి, బాగా తక్కువగా ఉంటుంది. మన కారంలాగా ఉండదు, మంట రాదు, కారం బాగా తక్కువ అండి. హాప్రికా పౌడర్ అంటారండి. ఇదేంటంటే ఫిల్ఫిల్ అస్రత్ అంటారండి, బ్లాక్ పెప్పర్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని మళ్ళీ ఇంటికాడ మిరియాల పొడి అండి, మన భాషలో అయితే మిరియాల పొడి అండి. ఓకేనండి. ఇది స్మూయ్య అంటే స్మాల్గా వేసుకోవాలండి, కొంచెం వేసుకోవాలండి. సరేనండి. ఇప్పుడైతే పెరుగండి, పెరుగు చికెన్లో పెరుగు వేస్తే జ్యూసీగా ఉంటుందండి. చికెన్ మెత్తగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే అది చక్కగా నిమ్మరసం. నేను చేతులకి బ్లౌజులు అయిపోయినాయండి, చేతులకి బ్లౌజులు వేస్తాను, ఒక్కొక్కసారి వేస్తాను. నా ఇష్టం అండి, అది నా ఇష్టం. నేను చేతులకి ఒక్కసారి బ్లౌజ్ వేస్తాను, తల క్యాప్ పెడతాను, ఒకసారి పెట్టుకోను.
ఓకేనండి, ఏమనుకోవద్దు. చిత్త కలుపుతున్నానండి. అయితే ఇలా నేను మిక్స్ చేసుకోనండి. కొంచెం చూపించి అసలు కొంచెం ఉంచాలి, ఇంకా టైం అవుతుందండి. బాబా వాళ్ళు అయితే 7:30కి తినేస్తారండి. బాబా 7:30కి తినేస్తారండి. చాలామంది లేట్గా తింటారండి. బాబాండి 9 కల్లా. మా బాబా వాళ్ళకి అయితే 7 గంటలకే మా బాబాకి తినేస్తానండి. నేనైతే తొందరగా అయిపోద్దండి. మా బాబా మా మామ అయితే చాలా చాలా మంచోళ్ళండి. బాగా చూస్తారండి. నాతో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు కూడా నేను వాళ్ళు ఒక సిస్టర్లా ఉంటానండి. బాగా చూసుకుంటారండి. వాళ్ళు కూడా నాకు తెలియకపోయినా కొత్తగా వచ్చానంటే నన్ను వచ్చిన 4 సంవత్సరాలు అయిందండి. ఇంటికి వెళ్ళలేదండి. కొంచెం కొంచెం ఏదో నేర్చుకుంటున్నానండి. నేను వంట చేస్తాను, పని ఏదైనా చెప్పినా చేస్తానండి. 4వ సంవత్సరం వస్తుందండి. ఇప్పుడు అక్టోబర్ వస్తాయని 4 సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నానండి. అయితే ఈ ఆయిల్నే కూరలు వేస్తారండి. ఇది ఎందుకు వాడతారో తెలుసండి. షుగర్ ఉండదండి, బీపీ తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ ఈ ఆయిల్ వల్ల మనకి ఒళ్ళు కూడా రాదండి. వాళ్ళు ఇదే వాడతారండి మా మామూలు. ఈ ఆయిల్ చాలా మంచిదంటండి. తక్కువ వేసుకొని ఇది వాడతారండి. మా మామ చెప్పిందని నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే దేనికి వాడతారో తెలుసుంటే కామెంట్ చేయండి. ఓకేనండి, మా మామ చెప్పిందే చెప్తున్నానండి. దీనివల్ల షుగర్ ఉండదు, ఒళ్ళు రాదు అని చెప్పిందండి. అన్నీ తగ్గుతాయంటండి. ఇది వాడతారండి. ఇవి చాలా మంచిదండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను కూడా తిన్నప్పుడు చూస్తానండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది తలకి వాడతారండి, కూరలను కూడా వాడతారండి, అన్నింటిలో వాడతారండి మా వాళ్ళు అయితే. ఇలా పెట్టామనుకోండి బాగా ఉడుకుతుందండి. చికెన్ బాగా ఉడుకుతుందండి నేను పెట్టుకుంటే. ఇది కస్తీర అంటారండి ఇక్కడైతే. నాకైతే నేను ఉంటానండి కదండి. వేసుకున్నాండి ఎలా పెట్టేస్తాను. బాగా ఉడుకుతుందండి. చికెన్ దీంట్లో పెట్టేస్తానండి. ఫెరెన్లో పెట్టానండి. ఇదిగోండి ఓపెన్ చేస్తాను.
చూసారండి, ఓపెన్ చేశాను, ఫెరెన్లో పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్కి. సరే ఫ్రెండ్స్, ఒక 2 hours పడుతుందండి. అదైతే 2 గంటల చెప్పుడు ఉంటుందండి చికెన్ అయితే. ఇది బాగా ఉడకాలి కదండి, 2 గంటల సేపు ఉంచేద్దామండి. ఆన్ చేశాను కదండి, పైన కింద పెట్టేసి ఇది 2 గంటలు పడుతుందండి చికెన్ అయితే. అలా చేస్తారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఫ్రెండ్స్.